ఇవాళైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందబ్బా. మన లాస్ అంటోస్ సిటీలో అయితే కంటిన్యూ అయితే వర్షం అయితే పడింది. కానీ ఇవాళ మాత్రం ఎండ మాత్రం చాలా బాగా అయితే కొడుతుందబ్బా. కాబట్టి ఈ రోజు అయితే నేను ఎలాగైనా చాప్ని అయితే ఇంకా బయటకైతే తీసుకొని అయితే వెళ్తాను. పిల్లలు మీరైతే తప్పకుండా వీడియోకైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అరే చాపు ఎక్కడున్నావురా? ఏంటబ్బా చాపు గాడు లేడు ఇక్కడ. ఒరే చాపు ఎక్కడికి వెళ్ళిపోయావు? పిల్లలు చాప్ అయితే ఇక్కడైతే లేడబ్బా. అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు నాకు తెలిసి. అరే యార్ ఇప్పుడు ఏం చేద్దాం? చాప్ గన్నలా బయటకైతే తీసుకెళ్దాం అనుకున్నా కానీ వాడైతే ఇక్కడ లేడు. ఒక్క నిమిషం ఉన్నాడబ్బా. ఒరే నాయన ఏంటబ్బా ఇది? మన ఇంటి గోడలో గోల్డ్ బిస్కెట్లా? ఒరే నాయన నేనైతే నమ్మలేకపోతున్నాను. పిల్లలు ఎలాగైనా ఈ గోల్డ్ బిస్కెట్లు మామయ్యకి తెలియకుండా నేనే తీసుకుంటాను. ఆ తర్వాత నేనైతే బోల్డ్ అయితే బొమ్మలు అలాగే నాకు నచ్చిన కామిక్ బుక్స్ గేమింగ్ అయితే తీసుకుంటాను. పిల్లలు నేనైతే వెంటనే ఒక హామర్ అయితే తీసుకొచ్చి ఇంకా ఈ గోడలో నుంచి అయితే ఈ గోల్డ్ బిస్కెట్లు అయితే తీసేసుకుంటాను. ఈ ఆంటీ పిల్లలు ఎంత కుట్టినా కూడా ఈ గోల్డ్ బిస్కెట్లు బయటకైతే రావట్లేదు. అరే యారు ఏంటబ్బా, ఉండండి మళ్ళీ కూడా ట్రై చేస్తాను. ఇదిగో ఇప్పుడు చూడండి పిల్లలు, ఎలాగైనా బయటకైతే తీస్తాను. అబ్బా కొట్టి నా చేతులు అయితే చాలా నొప్పి పెడుతున్నాయి అబ్బా. అవి మాత్రమైతే బయటకైతే రావట్లేదు. పిల్లలు ఇప్పుడు ఏం చేద్దామబ్బా? ఇదిగో ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తా ఉండండి. ఇప్పుడు చూడండి ఎలా బయటకు వెళ్తుందో. అరే ఏంటబ్బా ఇంత గట్టిగా ఉంది ఈ గోడ వచ్చేసి. సో పిల్లలు చాలా అంటే చాలా దృఢంగా అయితే ఉందబ్బా ఈ గోడ అయితే. ఇప్పుడు ఏం చేద్దాం? నాకైతే ఏం తోచట్లేదు. పిల్లలు ఇక ఏం చేయలేము అబ్బా. వెంటనే మామయ్యకి అయితే చెప్తాను. ఇంకా మనమైతే తొందరగా ఇంకా మామయ్యని అయితే తోలుకొచ్చి ఈ గోడను నుంచి ఆ గోల్డ్ బిస్కెట్లు అయితే బయటకైతే తీసేద్దాం. మామయ్య ఏంటి ఇక్కడ మామయ్య అయితే లేడు. ఇంతకీ ఎక్కడున్నాడు? పైన ఉండొచ్చు. మామయ్య తొందరగా నాతో పాటు రా మామయ్య. ఎందుకు రక్షించాను? ఎక్కడికి? మామయ్య మన ఇంటి గోడలో గోల్డ్ ఉంది మామయ్య. తొందరగా రా మామయ్య, గోల్డ్ని మనమే తీసుకుందాం. ఏంట్రా షించాన్, మన ఇంటి గోడలో గోల్డా? రే షించాన్గా పొద్దున్నే నాతోటే కామెడీలు చేస్తున్నావేంటి? మన ఇంటి గోడలో గోల్డ్ ఉండడం ఏంట్రా? నేనైతే నమ్మను పో. అరే లేదు మామయ్య, నిజం మామయ్య, నన్ను నమ్మ మామయ్య. మన ఇంటి గోడలో ఉంది మామయ్య. కావాలంటే నాతో పాటు రా, నీకు చూపిస్తాను అది ఎక్కడుందో. లేకపోతే అప్పుడు నువ్వు నా పని చెప్పు. సరే పద వస్తున్నా. ఈ ఆంటీ పిల్లలు మామయ్య అయితే నన్ను అస్సలు కూడా ఈ మధ్య నమ్మటం లేదబ్బా. నేను ఏ నిజం చెప్పినా కూడా నమ్మట్లేదు. ఇప్పుడైతే రామమ్మయ్య చూడు ఇక్కడ, అక్కడి నుంచి చూస్తున్నావు. ఎక్కడ్రా? అరే ఏంట్రా షించాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఒరే నాయను, మన ఇంటి గోడలో గోల్డ్ ఏంట్రా బాబు? ఏంటి మేస్త్రీలు మన ఇల్లు కట్టేటప్పుడు ఈ గోల్డ్ బిస్కెట్లతోటి పాటు మన ఇల్లును కూడా కట్టేశారా? అరే యార్ నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు పిల్లలు. సరేలేండి, వెంటనైతే ఇంకా హ్యామర్ తీసుకొచ్చి ఈ గోల్డ్నైతే బయటకైతే తీసుకొస్తాను. అబ్బా ఏంటి పిల్లలు, ఈ గోడ అయితే అస్సలు కూడా పలగట్లేదు. ఉండండి మళ్ళీ కూడా అయితే ట్రై చేస్తాను. అరే ఎంత కొట్టినా కూడా అయితే బయటకైతే రావట్లేదు పిల్లలు. గోడ మాత్రం చాలా అంటే చాలా దృఢంగా అయితే ఉంది. మామయ్య నేను ఆల్రెడీ హ్యామర్ తోటి ట్రై చేశాను మామయ్య, కానీ ఆ గోడ పగలట్లేదు. ఏంటి నువ్వు కూడా ట్రై చేసావారా? నాకు తెలియకుండా మెల్లగా గోల్డ్ తీసుకుందాం అనుకున్నావులే. అలా కాదు మామయ్య. సరే కానీ ఇప్పుడు అసలు ఎలా ఓపెన్ చేద్దాం? అరే ఈ గోడని ఎలా పలగొడదాం పిల్లలు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏం తోచట్లేదు పిల్లలు. ఏ విధంగా అసలు ఈ గోడని పలగొడదాం? అరే యార్ ఏం చేద్దాం అన్నది మీరు కామెంట్ చేయండి అబ్బా. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఏదో లెటర్ అయితే ఉంది పిల్లలు. అసలు ఈ లెటర్లో ఏముందబ్బా? ఓకే, ఈ లెటర్లో వచ్చేసి ఈ గోడలో ఉన్న బంగారం మీరు తీసుకోవాలంటే మీరు వచ్చేసి 2 టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. సో ఆ టాస్క్ వచ్చేసి ఏంటంటే మీరు ట్రైన్ రన్ అవుతున్నప్పుడు ట్రైన్ అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి మీరైతే ఒక మెగారమ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అప్పుడు మీరు ఈ 2 టాస్కులు కంప్లీట్ చేసినట్టయితే ఈ వాళ్ళ ఉన్న చాలా గోల్డ్ అయితే మీకు ఆటోమేటిక్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఏంటి పిల్లలు, ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఒరే షించాను విన్నావా? అవును మామయ్య, నాకు మొత్తం వినపడింది. అంటే ఈ గోడలో ఇంకా చాలా అంటే చాలా గోల్డ్ ఉందన్నమాట. అవునరా షించాన్, అక్కడున్న లెటర్లో అయితే అదే చెప్పుంది. కానీ మనకు ఆ గోల్డ్ మొత్తం బయటకు రావాలంటే మనం వచ్చేసి 2 టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలంటారా. సో మొదటి రోజు వచ్చేసి మనమైతే ట్రైన్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు సో ట్రైన్ అయితే ఎక్కాలంట. అండ్ సెకండ్ వచ్చేసి మెగారామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలట. సో ఈ 2 ఛాలెంజ్లు మనం కంప్లీట్ చేస్తేనే ఈ గోడలో ఉన్న గోల్డ్ అనేది మనకైతే బయటకైతే వస్తుందంట. సో కాబట్టి ఇంకా మేమైతే వెంటనే ఆ యొక్క ఛాలెంజ్లు అయితే చేయడానికైతే రెడీగా అయితే ఉన్నాం పిల్లలు. అరే షించాన్, మీ ఫ్యాన్స్ జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనరా. పిల్లలు మీరైతే ఫాస్ట్ గా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మామయ్య అయితే వెంటనే వెళ్ళి ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకుని వస్తారు. కాబట్టి మీరైతే కింద కామెంట్లు అయితే అందరూ ఏపిక్ మామని కామెంట్ చేయండి అబ్బా. సరే రక్షించండి, ఇంకా నేనైతే వెంటనే వెళ్ళి ఇంకా ఆ ఛాలెంజ్లు అయితే కంప్లీట్ చేసి అయితే వచ్చేస్తాను.
పిల్లలు ఇంకా మనం లేట్ చేయకుండా అయితే ఇంకా ఆ ఛాలెంజ్లు అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం అబ్బా. సర్లేండి, ఇంకా మన కార్ అయితే తీసుకొని అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సో మనకైతే రన్నింగ్లో అయితే ట్రైన్ అయితే ఉంటుందిగా, సో అదైతే ఎక్కాలంట. సో అది కూడా రన్నింగ్లో ఉన్న ట్రైన్ అయితే. సో చూడాలి పిల్లలు మరి ఏం జరుగుతుందన్నది. సో వెంటనే మనమైతే ఇంకా ట్రైన్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, మొత్తానికైతే వచ్చేసానబ్బా. అదిగోండి ముందైతే ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక ఫాస్ట్ అయితే ఇంకా దాన్ని అయితే క్రాస్ చేసి వెంటనే అయితే ట్రైన్ అయితే ఎక్కడానికి అయితే ట్రై చేస్తానబ్బా. అది కూడా రన్నింగ్ ట్రైన్ అనమాట. సో అది వచ్చేసి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఏందబ్బా. సో చూద్దామబ్బా ఏం జరుగుతుందన్నది. ఓరే నాయన ఏంటి ఇన్ని బ్రిడ్జిలు వస్తున్నాయి. ఓకే మొత్తానికైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి దీని అయితే క్రాస్ చేస్తాను. ఓరే నాయన ఓ ఓ ఓ ఓ ఓకే. సో జాగ్రత్తగా అయితే వెళ్దాం అబ్బా. సో మనకైతే సో నెమ్మదిగా అయితే వెళ్ళి నెమ్మదిగా అయితే ఎక్కుదాం. ఓకే. సో ఇంకా ఫాస్ట్ అయితే ముందుకైతే వెళ్దాం. ఓరే నాయన మొత్తానికైతే టనల్లోకి అయితే వెళ్ళిపోయింది. కానీ నేనైతే ఎలాగైనా దీన్ని ఎక్కాల్సిందే పిల్లలు. ఓకే ఇంకా ముందైతే సో వేతే లేదు. ఓ ఓ ఓరే నాయన జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఓకే ఎక్కేద్దాం. ఓరే నాయన అమ్మ బాబాయ్ ట్రైన్ అయితే గుద్దేసింది పిల్లలు. చచ్చానా? లేదులేండి బతికి ఉన్నాను. ఓకే లెట్స్ గోండి, ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా సో ఫాస్ట్గా అయితే ఇంకా ట్రైన్ అయితే క్రాస్ చేస్తాను అబ్బా. సో ట్రైన్ క్రాస్ చేసినప్పుడే మనం అయితే దీన్ని ఎక్కడానికైతే వీలుగా అయితే ఉంటుంది. ఓకే మొత్తానికి అయితే చాలా ఫాస్ట్గా దూరం అయితే వచ్చేసాను. ఇంకా ఫాస్ట్ అయితే కిందికి దిగేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. లెట్స్ గో పిల్లలు ఎక్కేద్దాం. ఓకే ఫైనల్ పిల్లలు సక్సెస్ఫుల్గా అయితే ఇంకా నేను ఈ ట్రైన్ అయితే ఎక్కేసాను అబ్బా. సో అది కూడా రన్నింగ్లో ఉన్న ట్రైన్ని. సో ఇది మామూలు విషయం కాదనమాట. సో సక్సెస్ఫుల్గా అయితే మన ఫస్ట్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయితే చేసాం. చూసారా ఎంత ఎక్కానో. కానీ నాకైతే చాలా ఇంజూరీస్ అయితే అయ్యాయి. ఎనీవే మొత్తానికైతే మన ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను అబ్బా. లెట్స్ గోండి నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు మొత్తానికైతే మన సెకండ్ ఛాలెంజ్కి అయితే వచ్చేసామబ్బా. ఒరే నాయన ఇదేంటబ్బా చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనమైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పిల్లలు మొత్తానికి అయితే ఒక బైక్ అయితే తీసుకున్నాను. సో లెట్స్ గో ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో కాబట్టి దీని అయితే మనం జాగ్రత్తగా అయితే చేయాలబ్బా. సక్సెస్ఫుల్ అయితే మనం ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. కానీ ఇదైతే చాలా అంటే చాలా డేంజర్ అబ్బా. సో మనం వచ్చేసి కింద పడిపోయాం అనుకోండి ఇంకా అంతే అనమాట. సో మనమైతే ఈ ఛాలెంజ్లు అయితే ఓడిపోతాం. కాబట్టి మనమైతే సో జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అబ్బా. సో చూసారా ఏ విధంగా అయితే ఉందో. సో చాలా క్రేజీగా అయితే ఉంటుంది. సో ఛాలెంజ్ మాత్రం కమాన్ మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అబ్బా. ఓకే సో మొత్తానికి అయితే క్రాస్ అయితే అవుతున్నాను. సో నేనైతే ఆల్మోస్ట్ చాలా చేశాను అబ్బా ఇలాంటి మెగా ర్యాంపులు అయితే. కానీ ఇదైతే కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంది. సో కాబట్టి దీని అయితే మనం జాగ్రత్తగా చేయాలా. ఓకే ఇప్పుడు దీన్ని ఎలా క్రాస్ చేయాలా. ఒక్క నిమిషం ఇప్పుడే హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాను. లెట్స్ గోండి ఇప్పుడైతే సో ముందుకైతే వెళ్తున్నాను. కానీ ఏం అవ్వలేదు. నేనేమనుకున్నానంటే సో ఓకే సో సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాను అబ్బా. ఎనీవే ఓకే మనకు వచ్చేసి బైక్ అయితే సో టర్బో బూస్టర్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల మనమైతే కొద్దిగా సేఫ్ అయిపోయాము. ఎందుకంటే ఏదైనా లాంగ్ ఉన్నప్పుడు సో ఆ టర్బో బూస్టర్స్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడైతే పెద్ద బర్గర్స్ అయితే పెట్టాడు. సో అవైతే మనం తినలేమనుకోండి. ఓకే ఇదేదో పెద్దది వచ్చింది పిల్లలు. కాబట్టి ఇదైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కమాన్ ఎస్. సో ఈ విధంగా అయితే వెళ్తుంది. స్లో వెళ్తుంది లేండి. ఓకే ఇప్పుడైతే టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేశాను. ఇంకా మనం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్ అయితే వెళ్ళిపోయాను. కానీ ఇక్కడైతే మనం స్లో కావాల్సి అయితే ఉంది పిల్లలు. ఎందుకంటే ముందు ఏముందన్నది మనకైతే క్లారిటీగా అయితే తెలియదు. కమాన్ ఎస్ ముంగటైతే మనం జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. కమాన్ ఎస్ మొత్తానికైతే జంప్ చేశాను అబ్బా. ఇప్పుడు నెక్స్ట్ ఓకే సేమ్ ఈ విధంగా అయితే మళ్ళీ జంప్ చేయాలి. చేసేసా నెక్స్ట్ ఓకే ఓకే మొత్తానికైతే సేఫ్ అయితే ల్యాండ్ అయిపోయామబ్బా. ఏంటబ్బా పిల్లలు ఇక్కడ ఇదేదో. ఒక్క నిమిషం కొద్దిగా జాగ్రత్తగా వెళ్దాం. కమాన్. ఓరి నాయనో చచ్చండ్రా బాబు. ఓరి నాయనో పిల్లలు ఓ కాబడండబ్బా. అమ్మ ఓరి నాయనో పారాషూట్ కూడా ఓపెన్ కావాలి. అరే ఏంటి పిల్లలు ఇలా జరిగింది. అమ్మ అబ్బా ఏంటబ్బా. నాకు తెలిసి చాలా అంటే చాలా హైట్ నుంచి అయితే కింద పడిపోయినా అబ్బా. చూసారా ఎంత హైట్ ఉందో. కానీ మనకంటే ముందు మన బైకే కింద పడిపోయింది. పర్లేదులేండి. సో ఏం అవ్వలేదు. ఓకే అది కూడా ఇదే పిల్లలు ఇక్కడ బాల్ తోటి మనమైతే కింద పడిపోయాం. లేకుంటే సేఫ్ అయితే కిందికి వచ్చేటోళ్ళం. ఎనీవే మొత్తానికైతే వచ్చేసాంలేండి. ఓకే పిల్లలు ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ యొక్క బోట్ని అయితే వేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో అది కూడా సముద్రంలో నుంచి. సో ఇదైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది పిల్లలు. సో భలే ఉంది అండ్ ఆల్సో చాలా క్రేజీగా అయితే ఉంది.
ఓకే, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఫ్యాన్ నుంచి అయితే తప్పించుకోవాలనుకుంటా. ఓకే, ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే తప్పించుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్ అనమాట. సో దీని నుంచి కూడా మనం తప్పించుకోవాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఒరే నాయన వచ్చారా బాబు, చెప్పలేదా పిల్లలు. సో మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అబ్బా. సో మనమైతే సముద్రంలో పడ్డాం కాబట్టి మనకైతే ఎక్కువ దెబ్బలు అయితే తగలలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఈ బోట్ని అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. కామన్ పిల్లలు, మీరైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్లు అయితే ఎపిక్ మామ అని కామెంట్ చేసి అండ్ ఎపిక్ మామ విన్నర్ అని కామెంట్ చేయండి పిల్లలు అందరూ కూడా అయితే. ఓకే, సో ఫైనలీ ఈ బోటింగ్ కూడా కంప్లీట్ అయింది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ ఏముందబ్బా, ఇక్కడైతే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి పిల్లలు. సో నాకు తెలిసి ఇంకా దీన్ని వేసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనుకుంటా. ఓకే, మొత్తానికి అయితే తీసుకున్నాను, ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో చూసారా, మళ్ళీ మనమైతే పైకి అయితే ఎక్కాల్సి అయితే ఉంది పిల్లలు కాబట్టి మళ్ళీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఉండాలా. సో ఎందుకంటే పైనుంచి కింద పడిపోయామనుకోండి మళ్ళీ మనకైతే పైకి ఎక్కడానికి అయితే అసలు ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్దాం అబ్బా. సో చూసారా ఏ విధంగా అయితే ఉంది. సో చాలా డేంజర్గా అయితే ఉంది పిల్లలు. సో మనమైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. సో ఆల్మోస్ట్ వచ్చేసామా, పైకి అయితే చాలా వచ్చేసాం పిల్లలు. ఇక్కడ వచ్చేసి మనమైతే రైట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాలా, మళ్ళీ ముందు వచ్చేసి లెఫ్ట్ తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళాలనుకుంటా. చూసారా, అక్కడ మనకి ఆరో మార్క్ కూడా అయితే పెట్టాడు. ఓకే, ఇక్కడ కొద్దిగా ఈజీగానే ఉంది. ఆయన వచ్చాను. సో ముందు వచ్చేసారా పిల్లలు ఏ విధంగా ఉందో, ఇదే పిల్లలు నాకైతే ముందు కింద పడడానికి కారణం ఆ బాల్ వచ్చేసి నాకైతే సో తగిలిపోయింది అనమాట. సో వచ్చి నేనైతే ఆ రింగులో అయితే పడిపోయాను, అది కూడా చాలా హైట్ నుంచి. ఎనీవే మనకైతే అప్పుడు ఏం అవ్వలేదులేండి. నాయన ఏంటి పిల్లలు ఇటు తిప్పు తాటెళ్తుంది. కమాన్, ఎస్ మొత్తానికైతే ఇవి కూడా దాటేసామా. ఓకే, వచ్చేసాం. ఇంకా ముందుకు వెళ్ళామంటే అక్కడ రోడ్సే ఉన్నాయిలేండి పిల్లలు, ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. చచ్చంటారు దేవుడు. ఓకే, మొత్తానికైతే దీన్ని మంచిగా చేసుకుని అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ పెద్ద బాల్ సరిపోయిందబ్బా, అన్ని పెద్ద పెద్ద బాల్స్ అయితే పెట్టేశాడు వాడైతే, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో అవి మన గుద్దినప్పుడు మనం వచ్చేసి అవి హార్డ్గా ఉంటాయి అనుకుంటాం, కానీ అవి వచ్చేసి సో లైక్ ఈజీ ఉంటాయి అనమాట. సో అవి గుద్దినప్పుడు మనమైతే ముందుకైతే వెళ్ళిపోతాం, కానీ మనమైతే ఈజీగా అయితే క్రాస్ అయిపోయాంలేండి. ఓకే, ఇప్పుడైతే మనం కిందికైతే వెళ్తున్నాం పిల్లలు. సో కిందికైతే వెళ్ళేసాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనమైతే మళ్ళీ వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అబ్బా. సో చూసారా, మొత్తానికైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి మనమైతే ఒక స్పోర్ట్స్ కార్ అయితే తీసుకోవాలా. సో ఈ కార్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంది పిల్లలు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనమైతే పైకి అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది పిల్లలు. సో చూసారా ఎంత బాగుందో, అండ్ చాలా డిఫరెంట్ అవుతుంది పిల్లలు ఇది వచ్చేసి. ఓకే, నాయనో. ఓకే, సేఫ్గానే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి స్పీడ్ బ్రేకర్స్ కాదు ఇవి, అవి ఏం చేస్తాయి అంటే మనకు టర్బో బూస్టర్స్ అయితే ఆన్ చేస్తే మన వెహికల్ ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. నాయనో జస్ట్ మిస్ అబ్బా, సముద్రంలో పడేవాడిని. సో ఎనీవే మొత్తానికైతే మనం సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాంలేండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. అరే ఏంటబ్బా ఇంత పెద్ద ఉంది ర్యాంప్ అయితే, సో చాలా పెద్ద ఉంది పిల్లలు. నాయనో మళ్ళీ వచ్చాయా ఈ ఫ్యాన్లు వచ్చేసి, కానీ ఇవైతే మనం జాగ్రత్తగా అయితే క్రాస్ అవ్వాలి పిల్లలు. సో మనకు ఆల్రెడీ ఇదైతే ఒక పెద్ద దెబ్బ అయితే కొట్టింది సో సముద్రంలో అయితే. సో ఎందుకంటే అప్పుడు వాటర్లో ఉన్నాం కాబట్టి ఏం అవ్వలేదు. ఇప్పుడు గినంగా మనం సో దానికి అంటామనుకోండి ఇంకా మనల్ని అయితే ఎగరేస్తాయి అనమాట. సో కాబట్టి కొద్దిగా చూసుకుంటే అయితే మనం స్లోగా అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో సెకండ్ వన్ అయితే క్రాస్ చేశాను. సో ఫైనలీ ఇంకొకటి అయితే ఉంది పిల్లలు. సో దీన్ని కూడా మనం సేఫ్గా అయితే క్రాస్ అవ్వాలా. ఓకే కాన్, ఎస్ సూపర్ పిల్లలు, మొత్తానికైతే క్రాస్ అయిపోయాను. ఓకే, మొత్తానికి దీన్ని కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయాను అబ్బా. సో ఇక్కడ వచ్చేసి మనం సేఫ్గా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, వచ్చేసాను. చూసారా వేస్ ఎలా ఉన్నాయో, చాలా డేంజర్గా అయితే ఉన్నాయి అబ్బా. కమాన్. ఇదేందబ్బా మొత్తం కారు మొత్తం బోల్తా పడిపోయింది. ఓకే, ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం పిల్లలు. సో ఫాస్ట్గా వెళ్ళి ఇంకా నాకు తెలిసి హై జంప్ అయితే చేయాలనుకుంటా. హై జంపా లేదా? ఓకే, హై జంపే, కానీ మనకైతే ముందు జాగ్రత్తగా అయితే వెళ్దామబ్బా. ఇప్పుడు వచ్చేసి మనమైతే మళ్ళీ వెహికల్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేయాలబ్బా. ఇప్పుడు వచ్చేసి మనం చాపర్ని అయితే తీసుకొని వెళ్ళాలా. అక్కడ వేరే చాపర్ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ ఒక చాపర్ అయితే ఉంది. ఎనివే ఏదైతే అయిందబ్బా, మనం వచ్చేసి మన ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేసుకోవాలా. లెట్స్ గో పిల్లలు, ఇంకా చాపర్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. కమాన్, ఎస్ మొత్తానికైతే గాల్లో ఎగిరింది పిల్లలు. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇందులో నుంచి వెళ్ళాలనుకుంటాను.
కమాన్ అరే ఏంటబ్బా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. సో చాపర్ అయితే కొద్దిగా మనకి కంట్రోల్ అయితే సో అవ్వదన్నమాట. కాబట్టి దీన్ని కూడా మనం జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలా. ఎనివే మొత్తానికైతే ఈ పెద్ద బొక్కల నుంచి అయితే బయటకైతే వచ్చేసాం. కానీ ఈ చిన్న బొక్కలే కొద్దిగా ఊరి నాయను ఊరి దేవుడ కమాన్ పిల్లలు ఏంటి ఇలా జరుగుతుంది. ఓకే అమ్మయ్య మొత్తానికైతే బయటకైతే వచ్చేసాంలేండి. ఓకే ఏమైతుంది పిల్లలు, మనమైతే ఆ లాస్ట్ వన్ అయితే క్రాస్ అయితే సరిపోద్ది కదా. ఓకే ఫైనల్గా అయితే లాస్ట్ వన్ అయితే సక్సెస్ఫుల్ అయితే రింగ్లో నుంచి అయితే బయటకైతే వచ్చేసాంలేండి. పెద్ద టాస్క్ అయితే పడిందా బా. సో మనకు వచ్చేసి ల్యాండింగ్ చేయడం రాదనమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ల్యాండ్ చేయాలా. ఓకే కమాన్ ఎపిక్ బ్రో నీ వల్ల అవుతుంది, ఎలాగైనా మనం ల్యాండ్ చేయాలా. నాయన ఇదైతే చాలా దూరం వెళ్ళిపోయింది. కమాన్ ముందు ల్యాండ్ అవుతుందా వెనుక ల్యాండ్ అవుతుందా. కమాన్ ఇక్కడ అస్సలు అవ్వట్లేదు. కాబట్టి మనమైతే ఆ వెహికల్స్ వెనుకనే ల్యాండ్ చేయాల్సి అయితే ఉంటుంది అబ్బా. కమాన్ నాయన మళ్ళీ ఎగిరింది. అమ్మయ్యా ఫైనల్ పిల్లలు. సో సక్సెస్ఫుల్గా అయితే మనమైతే ఈ చాపర్ని అయితే ల్యాండ్ చేసాం అబ్బా. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడైతే ఒక వెహికల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే తీసుకుందాం పిల్లలు. లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే వచ్చామనుకుంటా. ఆల్మోస్ట్ దగ్గర అయితే వచ్చేసాం పిల్లలు. సో మీరైతే ఫాస్ట్ ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్ వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్లో ఎపిక్ మామ్ అని కామెంట్ చేయండి అబ్బా. నాయన ఇక్కడైతే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయితే పెట్టారబ్బా. కాబట్టి మనమైతే స్లోగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మనం ఫాస్ట్గా వెళ్ళామనుకోండి ఇక అంతే అనమాట, గాల్లో ఎగిరిపోతుంది. సో కాబట్టి నేనైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నా. ఓకే సో కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. సో స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కొద్దిగా స్లో చేస్తాను. సో ఆ విధంగా అయితే మనం ఈ స్పీడ్ బ్రేకర్స్ని అయితే క్రాస్ చేయాల్సి అయితే ఉంటుందబ్బా. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసా అనుకుంటా. ఎస్ మొత్తానికైతే ఫైనల్గా ఒకటైతే ఉంది. సో దీన్ని కూడా సక్సెస్ఫుల్గా అయితే క్రాస్ చేసామబ్బా. సో కాబట్టి ఇంకా మనం ఇంకా సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. కానీ ఇక్కడ ఏదో ఇల్లు అయితే కట్టాడు వీడు. సో అది ఏంటో మరి మనకి తెలియదు. కమాన్ ఎస్ సూపర్ పిల్లలు వచ్చేసానబ్బా. ఆల్మోస్ట్ దగ్గర అయితే వచ్చేసాం. ఓకే కమాన్ ఇక్కడైతే వీడు భలే పెట్టాడు పిల్లలు. నాకైతే సో భలే అనిపించింది, క్రేజీ ఉంది ర్యామ్ ఛాలెంజ్ వీడియో అయితే. సో నాయన మళ్ళీ బోల్తా పడిపోయిందా, సరిపోయిందబ్బా. ఎన్నిసార్లు బోల్తా పడుతుంది పిల్లలు. కమాన్ ఎస్ ఓకే అమ్మయ్య సక్సెస్ఫుల్ అయితే మంచిగానే సో బోల్తా పడగొట్టాం అండ్ ఆల్సో స్టేట్ కూడా పడేసాంలేండి. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఈ యొక్క ఓకే స్పీడ్ అయితే వెళ్ళట్లేదు పిల్లలు. నాకు తెలిసి కొద్దిగా మూమెంట్ అందిస్తుంది అంతేగాని స్పీడ్ వెళ్ళట్లేదు. నాకు తెలిసి స్పీడ్ వెళ్ళకుండా బెటర్ అనుకుంటా. ఏదైతే లేండి. సో వచ్చేసాం అనుకుంటా. ఇప్పుడు మనమైతే టర్బో బూస్టర్ లాంచ్ చేశాను. కానీ ముందు ఎలా ఉందో మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి ఇక్కడ కొద్దిగా స్లో ఆగి ముందు ఓకే. సో చూసారా మనం ఒకవేళ టర్బో బూస్టర్ లాంచ్ చేసాం అనుకుని ఎక్కడో పడిపోయేటోళ్ళం. ఇప్పుడు కొద్దిగా టర్బో బూస్టర్ ఆన్ చేశానులేండి. కానీ మనం అందులో పడిపోతామా లేదా. కమాన్ ఎస్ నీ వల్ల అవుతుంది. ఎస్ ఫైనల్లీ పిల్లలు నాయన మొత్తానికి అయితే నేను కార్లోంచి బయట అయితే పడ్డాను. కానీ పిల్లలు మనమైతే సక్సెస్ఫుల్ అయితే ఈ ర్యాంప్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసామబ్బా. సో చూసారా సో ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం. 2 ఛాలెంజ్లు అయితే కంప్లీట్ చేసాం. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పిల్లలు. మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడైతే చూద్దాం మరి. నాయను ఏంట్రా షించాన్ ఇదంతా గోల్డ్ అలాగే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా. మామయ్య వచ్చేసావా మామయ్య. ఈ డబ్బులు అలాగే ఈ గోల్డ్ మొత్తం కూడా ఈ వాళ్ళ నుంచి అయితే బయటకు వచ్చేసి మామయ్య. అరే షించాన్ నిజమారా, నేనైతే ఆ 2 ఛాలెంజ్లు అయితే కంప్లీట్ అయితే చేశాను రా. అందుకే కావచ్చు ఈ గోల్డ్ అలాగే ఈ యొక్క డబ్బులు అనేవి ఆ గోల్డ్ నుంచి అయితే వచ్చేసాయి. అంటే ఆ కాగితంలో ఉన్నాయంత నిజమైన మాట పిల్లలు. సో మేమైతే ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసాం కదా. సో కాబట్టి ఆ గోల్డ్ అలాగే డబ్బులు కూడా ఆటోమేటిక్ అయితే సో ఈ గోడల నుంచి అయితే బయటకైతే వచ్చాయి అనుకుంటా. నాయన ఇదేంట్రా షించాను మన ఇల్లు ఏదైనా మ్యాజికల్ వాళ్ళ ఏంటి నాకైతే ఏం అర్థం అవుతలేదు పిల్లలు. ఈ గోల్డ్ తోటి అలాగే ఈ డబ్బులతోటి ఏం చేద్దామన్నది అయితే మీరు కామెంట్లు అయితే చెప్పండి పిల్లలు. సో నేనైతే మంచి కార్స్ అలాగే మన ఇల్లునైతే అప్గ్రేడ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను. కానీ పిల్లలు నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే అసలు అక్కడ కాగితం ఎలా ఉంది అలాగే ఈ గోల్డ్ అలాగే ఇవన్నీ ఈ గోడల నుంచి బయటకు వెళ్ళి వచ్చింది నాకైతే ఏం అర్థం అవుతలేదు. సో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకే తెలిసి ఇదేదో మ్యాజికల్ వాల్ అనుకుంటున్నాను. సర్లేండి పిల్లలు వీడియో అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం.